ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 47వ అధ్యాయంలో 43వ శ్లోకం నుంచి చూద్దాం. నిన్న 42 శ్లోకాలు చూసాము. ఉద్ధవుడు శ్రీకృష్ణుడు పంపించినటువంటి సందేశాన్ని గోపికలకి వినిపించడం అనేటువంటిది జరిగింది. వినిపించిన తర్వాత గోపికలు మాట్లాడుతున్నారు. గోపికలు మాట్లాడుతూ శ్రీకృష్ణుడి గురించి, సందేశాన్ని గురించి విన్న తరువాత వాళ్ళు చాలా సంతోషించారు అనేటువంటి విషయం మనకు అర్థమైంది. అది సుఖదేవ గోస్వామి తెలియజేశారు. సో గోపికలు మాట్లాడటం మొదలుపెట్టారు. గోపికలు మాట్లాడుతూ ఉంటున్నారు, మధురావాసులు అదృష్టవంతులు, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు కంసుడి యొక్క అనుయాయుల్ని అందరినీ కూడా వధించేసేశారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇంకా భయము లేదు. పైగా శ్రీకృష్ణుడి రక్షణ కూడా ఉంది వాళ్ళకి. ఓకే. తర్వాత శ్రీకృష్ణుడు ఏమీ సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయన ఆయన చతుర వాక్కులతోటి స్త్రీలని ఆకర్షించగలడు. ఓకే. అలానే మధురలో ఉన్నటువంటి వనితలను కూడా ఆకర్షించే ఉంటారు ఆయన. ఓకే. అక్కడ పురవనితలందరితోటి కూడా ఏ విధంగా అయితే మా దగ్గర ఇక్కడ మమ్మల్ని అందరినీ ఎలా ఆకర్షించాడో ఆ విధంగానే అక్కడ పురవనితలందరినీ కూడా ఆయన యొక్క ఉదాహరణమైనటువంటి వాక్కులతోటి ఆకర్షించే ఉండాలి. అందువల్ల ఆ వనితలందరూ కూడా ఇప్పుడు ఆ కృష్ణుడి జపం చేస్తూ ఉండాలి, ఇప్పుడు కృష్ణుడి అర్చన చేస్తూ ఉండాలి ఇప్పుడు అని చెప్పేసి అంటున్నారు అనమాట. అందులోనూ ఆయన నేర్పరి, ఇలాంటి విషయాల్లో చాలా నేర్పరి, ఎక్స్పర్ట్. కృష్ణుడు ఎక్స్పర్ట్. అయితే ఇక కృష్ణుడు మధురలోనే ఉండిపోతారు, బృందావనికి ఇంక మళ్ళీ మమ్మల్ని చుట్టానికి రారు. ఎందుకంటే ఆయనకి పురస్త్రీల మీద ఆకర్షణ కలిగినప్పుడు ఇక గ్రామ స్త్రీలైనటువంటి మా మీద ఇంకే ఎందుకు ఉంటుంది ఆకర్షణ. కాబట్టి ఇక ఆయన బృందావనికి ఎప్పటికీ రారు. ఆయన అక్కడే ఉంటారు. ఇంకా మేమెందుకు గుర్తుంటాం ఆయనకి, మేము ఎలా గుర్తొస్తాం ఆయనకి పట్టణంలో ఉన్నటువంటి స్త్రీల మీద ఆకర్షణ కలిగిన తర్వాత అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో తర్వాత ఇంకా గోపికలు ఏమంటున్నారో మళ్ళీ ఒకసారి చూద్దాం. మల్లీశ్వరి మాత, ఒక నిమిషం, నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ తాం ప్రభుజీ. కిం నిశా తాం కిం నిశా స్మరతి యాసు తథా ప్రియాభిర్. 42 మా ప్రభుజీ, 42 చదవాలి. 43, 42 అయిపోయింది కదా. కాలే, 41 వరకే అయిపోయింది. అవును ప్రభుజీ, 42 చదివాను. 42 చదవాలా? 41 వరకే అయిపోయింది. చదవాలి. ఓకే. అపిస్మరతి న సాధో గోవింద ప్రస్తుతే క్వచిత్. అపిస్మరతి నా సాధో గోవింద ప్రస్తుతే క్వచిత్. గోష్ఠి మధ్యే పురస్త్రీణాం గ్రామ్యాస్త్వైర కథాంతరే. గోష్ఠి మధ్యే పురస్త్రీణాం గ్రామ్య స్వైర కథాంతరే. ఓ సౌమ్యుడా, పురస్త్రీలతో సంభాషించినప్పుడు గోవిందుడు ఎన్నడైనా మమ్ము స్మరించిన, వారితో స్వేచ్ఛగా మాట్లాడినప్పుడు గ్రామవనితుల మగు మా గురించి అతడు ఎప్పుడైనా పేర్కొనునా? భాష్యము. నిస్వార్థంగా గోపికలు శ్రీకృష్ణుని ఎంతగా ప్రేమించిరనగా, గొప్ప నిరాశ ఎందైనను వారు తమ ప్రేమను అన్యులకు ఒసగుటను ఊహింపజాలకుండిరి. వారి మనోభావములను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఇట్లు వ్యాఖ్యానించుడి. మనము చదింపదగిన వారము కనుక శ్రీకృష్ణుడు మనను త్యజించి ఉండవచ్చును. నిజంగా మనము ఈ జగత్తులోనే అత్యల్ప వనితలము, అనుభవింపబడినంతట విడువబడిన వారము. అయినను మనలోని ఏదో సద్గుణం వలనో లేదా మనము చేసిన ఏదో తప్పిదం వలనో ఒకప్పుడు అతని స్మృతి కలుగుచుండును. శ్రీకృష్ణుడు పురవనితులతో స్వేచ్ఛగా మాట్లాడుచుండవచ్చును. అతడు వారితో కలిసి పాడుచు, పరిహాసం ఆడుచు, పొడుపు కథలు చెప్పుచు అనేక విషయముల గురించి సంభాషించుచుండవచ్చును. పురవనితులారా, మీ గాన నైపుణ్యం, మాట చతురత మా వ్రజగోపికలకు తెలియదు. వారిట్టి విషయములు ఎరుగుజాలరు అని కృష్ణుడు వారితో పలుకున, ఈ ప్రకారమైన అతడు మమ్ము గురించి పలుకుచుండునా అని
గోపికలు పలికి ఉండవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఎప్పుడైతే ఈ పుర వనితలతోటి పుర స్త్రీలతోటి సంభాషించేటప్పుడు గోవిందుడు మమ్మల్ని ఎప్పుడైనా గుర్తుంచుకుంటాడా, మేము ఎప్పుడైనా గుర్తొస్తామా ఆయనకి? ఓకే. గ్రామ వనితలమైనటువంటి మా గురించి అతడు ఎప్పుడు పేర్కొనునా? ఇక అంటే ఆ వాళ్ళ సంభాషణలలో మేము ఎందుకు వస్తాం, వాళ్ళ సంభాషణలో మేము ఎందుకు గుర్తొస్తాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. సో యాక్చువల్గా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏమంటున్నారు ఇక్కడ, యాక్చువల్గా వీళ్ళకి చాలా ప్రేమ ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు ఒకటి చూస్తే, ఒకప్పుడు వీళ్ళు కృష్ణుడిని చాలా బాగా ప్రేమించారు, కృష్ణుడు కూడా వీళ్ళని ప్రేమించారు. వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, కృష్ణుడికి వీళ్ళ మీద ఉన్న ప్రేమ కంటే కూడా మధురాపురంలో ఉన్నటువంటి వనితల మీద ప్రేమ ఎక్కువగా ఉండి ఉండవచ్చు, అందుకనే అక్కడ ఉండిపోయారు, మళ్ళీ ఇక్కడికి రావట్లేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మధురలో ఉన్నటువంటి స్త్రీల కంటే కూడా అల్పమైనటువంటి వాళ్ళం కాబట్టి మనం గుర్తు రావట్లేదు. దీనికి కారణం కృష్ణుడి మీద పెట్టట్లేదు, దీనికి కారణం కృష్ణుడిని తప్పు పట్టట్లేదు. వీళ్ళు ఏమన్నారు, మనం ఏదో పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాం, అందుకనే కొంతకాలం మనల్ని ప్రేమించాడు, ఏదో పూర్వజన్మలో పాపం చేసుకుని ఉంటాం, అందుకనే మనల్ని ఇప్పుడు వదిలేశారు. ఓకే. అంతేకాని దానికి కృష్ణుడిని నిందించడం లేదన్నమాట. అంటే ఆ కొంతకాలానికి మనం అవసరమైన, ఇప్పుడు మనం అవసరం కాలేదు అని కృష్ణుడిని నిందించకుండా, ఆ కొంతకాలమైనా మనతోటి కృష్ణుడు ఉన్నాడు అని అంటే మనం ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ 43 శ్రీవాణి మాత. తాకిం నిశాస్మరతి యాసు తథా ప్రియాభీర్ सा किं निसाः स्मरति यासु तदा प्रियाभिर् బృందావనే ముకుంద కుంద శశాంకరమ్యే బృందావనే కుముద కుంద శశాంకరమ్యే రేమే కుణచ్చరణ నూపుర రాసగోష్ఠ్యాం రేమే క్వణచరణ నూపూర రాస గోష్ఠ్యాం అస్మాభిరీడిత మనోంఘ కథచిత్ అస్మాభిరీడ తమోజ్ఞ కథాచిత్ కుముదముల చేత మల్లెల చేత దేదీప్యమాన చంద్రుని చేత రమ్యముగా ఒప్పారెడి బృందారణ్యం నందలి ఆ రాత్రులను అతడు స్మరించుచుండన తన మనోజ్ఞమగు కథలను మేము కీర్తించుచుండగా చరణ నుపూర ధ్వనులను ప్రతిధ్వనించడి రాసమండల మధ్యమున అతడు ప్రియ సకురాండ్రమగు మాతో విహరించినాడు. భాష్యం. ఈ శ్లోకమును గురించి శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు గహానమగు అనుభూతిని ఇట్లు వసికిరి. బృందారణ్యము వంటి రమణీయ స్థాయనము వేరొకటి ఉండబోదని గోపికలు ఎరుగుదురు. పుణ్యపుష్పములచే సుగంధితము పవిత్ర యమునా తరంగములందు ప్రతిబింబితమగు పూర్ణచంద్రుని కాంతిచే ప్రకాశితమగు బృందారణ్యం నందలి మనోజ్ఞమగు దృశ్యము విశ్వమందు ఎచటను కానపడదు. ఎవరినూ గోపికలంతగా శ్రీకృష్ణుని ప్రేమించలేరు. అందువలన అతన్ని గురించి గోపికలకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు. గోపికలు శ్రీకృష్ణుకు వనర్చిన అంతరంగిక సేవ అన్యులకు అసాధ్యము. ఆ విధముగా శ్రీకృష్ణ బృందావనమును తమ సేవను కోల్పోయిన వాడని తలిచి వారు కిన్నులైరి తమ ప్రేమతో కృష్ణునికి సుఖము నొసగ్గజాలక పోవుచున్నందుకు వారు కామరహితమగు నిరాశకు లోనైరి. బృందావనం నందు తమ సాంగత్యంలో ఆనందించినంతగా శ్రీకృష్ణుడు అన్యత ఆనందము అనుభవించుటను వారు ఊహింపజాలకపోయిరి. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా గోపికలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, కుముదముల చేత మల్లెల చేత దేదీప్యమాన చంద్రుడి చేత రహస్యంగా ఒప్పారడి వృందావనమునందలి ఆ రాత్రులను అతడు స్మరించుచున్నాడా? ఏ రాత్రులు? రాసక్రీడలు జరిగినటువంటి రాత్రులు. ఓకే. పున్నమి చంద్రుడు, ఓకే, పున్నమి చంద్రుడు సాక్షిగా వీళ్ళు రాసక్రీడలు చేసినప్పుడు, అంటే ఎందుకు దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు అని అంటే అవి ఆంతరంగిక లీలలు. ఓకే, అవి ఆంతరంగిక లీలలు. ప్రత్యేకించి కృష్ణుడికి వాళ్ళు చేసినటువంటి ఆంతరంగిక సేవ, కృష్ణుడికి వాళ్ళు చేసినటువంటి ఆంతరంగిక సేవ అంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక గొప్ప విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి కృష్ణుడితో గడిపినటువంటి విషయాలలో అంటే అన్నిట్లో టాప్ మోస్ట్ విషయం ఏమిటి గోపికలకి అని అంటే రాసలీల. అంటే ఇప్పుడు మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు, కానీ అన్నిటిని మనం గుర్తుపెట్టుకుంటామా?
కానీ టాప్ మోస్ట్ అయితే మాత్రం గ్యారంటీ గుర్తుపెట్టుకుంటాం. అంటే ఎప్పటికీ మర్చిపోలేటువంటి కొన్ని ఉంటాయి, అవి మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయి, మనం ఎంత వయసు అయినా గుర్తుంటాయి అవి. అలానే ఇప్పుడు గోపికలు కృష్ణుడితో చేసినటువంటి, కృష్ణుడితో కలిసి ఉన్నటువంటి ప్రతి క్షణము కూడా మధురమైనదే, ప్రతి క్షణం కూడా గుర్తుంచుకోవాల్సిందే. కానీ వాటన్నిటిలోకెల్లా టాప్ మోస్ట్ ప్రేమ వినిమయం జరిగినటువంటి లీల ఏమిటి అని అంటే రాసలీల వాళ్ళకి. అలాంటి రాసలీల కృష్ణుడికి గుర్తొస్తుందా? అలాంటి రాసలీలలో కృష్ణుడికి గుర్తొస్తుందా? సో ఎందుకంటే ఆమె చెప్తున్నారు అనమాట, ఏ లీల గురించి అనేది చెప్తున్నారు. మాతో ఆయన కలిసి విహరించాడు, మాతో ఆయన ఆ రాసలీలలు చేశారు. ఆ లీలలు ఆయనకి ఇప్పటికి మధురలో స్త్రీలతో కలిసి ఉన్నప్పుడు గుర్తొస్తాయా అని అడుగుతున్నారు. యాక్చువల్గా వీళ్ళతోటి ఉండాల్సినటువంటి ప్రేమని కొంతమంది మధురా స్త్రీలతోటి ఉండడం అనేటువంటిది వీళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఓకే, బాగా ప్రేమించినటువంటి వ్యక్తి ఇంకొకరితో కలిసి ఉంటే ఎలా అంగీకరిస్తారు? అలా అన్నమాట. నెక్స్ట్ 44 సుజాత మాత. అప్యేషతీహ దశార్హ తప్త స్వకృతయా శుచ అప్యేషతీహ దశార్హస్తప్త స్వకృతయా శుచా సంజీవయన్ను నోగాత్రైర్యథేంద్రో మనం మంభుదై సంజీవయన జంతునో గాత్రైర్యథేంద్రో వన మంబుదైః. ఆ దశార్ష వంశజుడు ఇచ్చటకు తిరిగి వచ్చిన స్వయముగా తానే కలుగజేసిన దుఃఖముతో తప్తమగుతున్నట్టి మమ్ము తన కరస్పర్శాదులచే తిరిగి బతికించిన జలపూర్ణ మేఘములతో ఇంద్రుడు వనమును చిగురింపజేసినట్లు ఆ రీతిగా అతడు మమ్ము రక్షించిన. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. ఓకే, సో కృష్ణుడు మళ్ళీ తిరిగి వస్తాడా బృందావనానికి? ఆయనే మాకు కలిగించినటువంటి కష్టాల నుంచి ఆయనే మమ్మల్ని తీరుస్తాడా లేదా? మేము మేము ఆయన కరస్పర్శతోటి తిరిగి మళ్ళీ మేము ప్రాణాన్ని పొందగలమా లేదా? ఏ విధంగా అయితే ఇంద్రుడు మేఘాలతోటి వర్షాన్ని కురిపించి చెట్లను చిగుర్చినట్లు మళ్ళీ చనిపోయినటువంటి మమ్మల్ని మళ్ళీ ఎప్పుడు బ్రతికిస్తాడు కృష్ణుడు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళు కృష్ణుడు లేకుండా శరీరంలో ఉన్నా కానీ, శరీరంతో ఉన్నా కానీ వాళ్ళు దాని జీవితం లాగా వాళ్ళు భావించట్లేదు. ఎప్పుడు కృష్ణుడు వాళ్ళ జీవితంలో ఉంటారో అదే వాళ్ళకి నిజమైనటువంటి బ్రతికున్న రోజులు. కృష్ణుడు జీవితంలో లేనటువంటి రోజులన్నీ కూడా మరణించిన రోజులతో సమానంగా వాళ్ళు చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 45 రామారావు ప్రభుజీ. తస్మాత్ కృష్ణ ఇహాయాతి ప్రాప్త రాజ్యో హతాహితః తస్మాత్ కృష్ణ ఇహాయాతి ప్రాప్త రాజ్యో హతాహితః నరేంద్ర కన్యా ఉద్వాహ్య ప్రీత సర్వ సుహృదృస్తః నరేంద్ర కన్యా ఉద్వాహ్య ప్రీత సర్వసుత సుహృద్రుత. కాని రాజ్యమును జయించి శత్రువును వధించి రాచకన్యలను వివాహమాడిన పిమ్మట కృష్ణుడు ఏలా ఇచ్చటకు వచ్చును? బంధుమిత్ర పరివృత్తుడై అతడు సుఖంగా ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇప్పుడు కృష్ణుడు ఇంతకు ముందులాగా గోపబాలుడు కాదు కదా. ఇంతకు ముందు కృష్ణుడు రాజు కాదు, బృందావనంలో కూడా ఆయన రాజు కాదు. బృందావనానికి రాణి ఎవరు? నందుడు, రాధారాణి. రాధారాణి. బృందావనానికి రాణి రాధారాణి. సో ఇక్కడ ఏ పదవి లేదు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి కంసుడిని చంపేసరికి గోపబాలుడు కాస్త రాజు అయిపోయాడు కదా. గోపబాలుడు కాస్త రాజు అయిపోయాడు. రాజు జనరల్ గా ఏం చేస్తారు? తన శత్రువులను చంపేసినప్పుడు శత్రువుల కుటుంబంలో, అంటే శత్రువు మీద ఆధారపడినటువంటి కన్యలందరూ కూడా రాజుకి భార్యలు అయిపోతారు, రాజు రక్షణలోకి వచ్చేస్తారు. సో ఆ విధంగా ఇప్పుడు రాజు కాబట్టి ఆయన చాలా మంది శత్రువులను చంపుతాడు కాబట్టి శత్రు రాజ్యంలో ఉన్నటువంటి కన్యలందరూ కూడా ఇప్పుడు ఆయనకి భార్యలు అయిపోతారు. ఆయన వాళ్ళందరూ కూడా ఆయన రక్షణలోకి వచ్చేస్తారు. కాబట్టి ఇక ఆయనకి ఎంతమంది ఉంటారో ఇప్పుడు మేమెందుకు అవసరం, మా దగ్గరికి ఇంకొస్తాడా ఆయన, ఇక రాడు, ఇప్పుడు అక్కడే చాలా సుఖంగా ఉండి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ 46 సునీత మాతారు. కిమిస్మాభిర్వనౌకోభిరన్యభిర్వా మహాత్మనః కిమస్మాభిర్వనౌకోభిः అన్యాభిర్వా మహాత్మనః
శ్రీపతేరాప్త కామస్య క్రియేతార్థ కృతాం మనః. శ్రీపతేరాప్త కామస్య క్రియేతార్థ కృతాత్మనః. భావము: మహాత్ముడగు శ్రీకృష్ణుడు లక్ష్మీదేవికి ప్రభువు. తాను కోరినది అతడు సహజముగానే పొందుచుండును. పరిపూర్ణుడుగా అతని ప్రయోజనములను వనవాసితులమగు మేము గాని ఇతర ఏ వనితలు గాని ఎట్లు నెరవేర్చగలరు? భాష్యము: శ్రీకృష్ణుడు మధురయందు పురవనితలతో సంబంధం నెరుపుచుండెనని దుఃఖించినప్పటికీ పరబ్రహ్మముగా అతనికి ఏ వనితల యొక్క అవసరం లేదని గోపికలు ఇప్పుడు తెలుసుకొనిరి. కేవలం నిర్హేతుక కరుణ చేతనే అతడు తన ప్రియ భక్తులకు సాంగత్యం నొసగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు అంటే కృష్ణుడికి ఏదైనా కావాలంటే మమ్మల్ని అడిగేవాడు. కృష్ణుడికి ఏదైనా లేకపోతే మేము తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు కృష్ణుడు ఒక పెద్ద రాజు, ఆయనకి చాలా మంది సేవకులు ఉన్నారు. పైగా స్వయంగా లక్ష్మీదేవి ఆయన్ని సేవిస్తూ ఉంటుంది. సహజంగానే ఆయనకు అన్నీ ఉండిపోయాయి. ఆయనకి ఎవరి నుంచి ఏది పొంది ఆయన సంతోషాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆయనకి సహజంగానే అన్ని సంతోషాలు ఉంటాయి. కాబట్టి ఆయన ఇంతకుముందు మనం అనుకున్నాం పూర్ణకాముడు అని కదా. పూర్ణకాముడు కృష్ణుడు, పూర్ణకాముడు. ఇప్పుడు ఆయన ఏది కావాలన్నా కానీ ఆయనకి ఎవరు ఏమీ ఇవ్వనవసరం లేదు. ఆయన పరిపూర్ణుడు. అలాంటి పరిపూర్ణుడికి వనకన్యలం మేము కదా. ఎవరు గోపికలు? ఎవరు? చిన్న వనాల్లో ఉండేటువంటి నివాసితులు. ఓకే, బృందావనంలో ఉండేటువంటి, బృందావనం అంటే చాలా చిన్న పల్లెటూరు అక్కడ. అలాంటి వనంలో ఉండేటువంటి, పల్లెటూరులో ఉండేటువంటి మేము, లేకపోతే మాతో పాటు ఉన్నటువంటి ఇతర ఏ వనితలైనా సరే కృష్ణుడికి అన్నీ ఉన్నా కానీ మా నుంచి ఇంకేం పొందుతారు, మేమేమి ఇవ్వగలం ఆయనకి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే శ్రీకృష్ణుడు మధురయందు పురవనితులతో సంబంధం ఏర్పుచుండేనని దుఃఖించుచున్నప్పటికీ పరబ్రహ్మమగు అతనికి ఏ వనిత యొక్క అవసరము లేదని గోపికలు ఇప్పుడు తెలుసుకునేది. కేవలం నిర్హేతుక కరుణ చేతనే అతడు తన ప్రియ భక్తులకు సాంగత్యంలో వసుకుచుండు. యాక్చువల్గా గోపికల ద్వారా పొందే సుఖము, లేకపోతే మధుర వనితల ద్వారా పొందే సుఖము పొందకపోతే ఆయన సుఖంగా ఉండరా? గోపికలు ఇచ్చే సుఖము ఆయనకి ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే అది గోపికలకు ఆనందం కలిగించడం కోసం. మధురావనితలు ఇచ్చే సుఖం ఆయన ఎందుకు తీసుకుంటారు అంటే మధురావనితలకి ఆనందం కలిగించడం కోసం. అంతేగాని ఆయనకి లేని ఆనందం వాళ్ళ ద్వారా తెచ్చుకుంటున్నారని కాదు. ఓకే, ఆయనకి ఆల్రెడీ పరిపూర్ణుడు. అందుకని ఆయన ఆత్మారాముడు. ఓకే, ఆయన ప్రతి దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ 47 ప్రసన్న మదన్. పరం సౌఖ్యం హి నైరాశ్యం స్వైరిణ్యప్యాహ పింగళ. పరం సౌఖ్యం హి నైరాశ్యం స్వైరిణ్యప్యాహ పింగళ. తజ్జానతీనాం నః కృష్ణే తదాప్యాశాధురత్యయా. తజ్జానతీనాం నః కృష్ణే తదాప్యాశాదురత్యయా. సమస్త కోరికలను త్యజించుటయే నిజముగా పరమసుఖము. ఇది పింగళయ్యను వేశ్య కూడా పలికింది. ఈ విషయం నెరిగి ఉన్నను శ్రీకృష్ణుని పొందేడి ఆశను మేము విడవజాలము. భాష్యము: శ్రీమద్ భాగవతము నందలి ఏకాదశ స్కందములోని 8వ అధ్యాయంలో పింగళ కథ వర్ణితమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, శ్రీమద్ భాగవతంలో ఏకాదశి స్కందం అంటే 11వ స్కందంలో వస్తుంది అన్నమాట పింగళ కథ. ఓకే, ఆమె ఒక వేశ్య. ఆ వేశ్య మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ తీర్చుకోవటం వల్ల మనకు సుఖం రాదు, కోరికలను త్యజించడం వల్ల సుఖం వస్తుంది అని చెప్పిందండి. ఓకే, సో ఇది ఆమె చెప్తుంది. అందుకనే మేము ఈ విషయమును ఎరిగి ఉన్నను శ్రీకృష్ణుడు పొందడి ఆశని మేము విడవజాలము. అంటే శ్రీకృష్ణుడిని పొందడము అని అంటే ఇంద్రియాలతో తీర్చుకునేటువంటి కోరికలు లాంటి కోరికలు కాదు. ఇంద్రియాలతో తీర్చుకునేటువంటి కోరికలు ఎంత ఎక్కువగా తీర్చుకుంటే అంత దుఃఖాన్ని ఇస్తాయి మనకి. ఇప్పుడు మీరు ఒక లడ్డూ తినాలనుకున్నారనుకోండి, మీ ఇంద్రియాలతోటి మీరు ఆ లడ్డూ రుచిని చూడాలి అని అనుకుంటున్నారు. ఒకటి తింటే బాగానే ఉంటుంది, 2 తింటే బాగానే ఉంటుంది, ఒక 10 తింటే ఆ ఇంద్రియాలకే అది అసహ్యం వేస్తుంది. ఆ ఇంద్రియాలే అవి మొహం కొట్టేస్తుంది, బోర్ వచ్చేస్తుంది ఎక్కువగా తింటే. కానీ శ్రీకృష్ణుణ్ణి పొందటము అని అంటే ఎంత ఎక్కువగా శ్రీకృష్ణుడితో సాంగత్యం,
పొందుతూ ఉంటే అంత ఎక్కువగా ఆనందం వస్తూ ఉంటుంది. పెరిగినా కొద్దికి అంటే సాంగత్యం పెరుగుతూ ఉన్న కొద్దికి ఆనందం పెరుగుతూ ఉంటుంది. కానీ మన భౌతిక ఇంద్రియాలతో చేసేటువంటిది మాత్రం ఎంత ఎక్కువ చేస్తే అంత మొహం మొత్తుతుంది. ఓకే, అలా కాదు ఇది. కానీ వీళ్ళు కృష్ణుడిని ఒక శ్లోకంలో దేవాది దేవుడు లక్ష్మీదేవికే పతి అని అంటున్నారు. ఇంకొక శ్లోకంలో మా కోరికలు తీర్చుకోకుండా మేము కోరికలు త్యజించితే సుఖం ఉంటామని తెలిసినా కానీ మేము కృష్ణుడి కలవాలనే కోరికను మాత్రం మేము వదిలిపెట్టలేకపోతున్నాం అని అంటారు. అంటే ఇది భౌతిక కోరిక కాదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అదే భౌతిక కోరిక అయితే కొన్నాళ్ళకి బోర్ వచ్చేస్తారు. కానీ ఆధ్యాత్మిక కోరిక కాబట్టి ఇంతకాలం మేము ప్రేమించి ఉన్నా కానీ ఇంకా ప్రేమించాలనే అనిపిస్తుంది. ఇంతకాలం సాంగత్యం పొంది ఉన్నాము కానీ ఇంకా సాంగత్యం పొందాలనిపిస్తుంది. అంటే దాని అర్థం ఇది భౌతికమైనటువంటి సాంగత్యం కాదు. ఓకే, నెక్స్ట్ 48వ శ్లోకం. మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కౌత్సహేత సంత్యక్తుం ఉత్తమ శ్లోక సంవిదం కౌస్తహేత సంత్యుక్తుం ఉత్తమ శ్లోక సంవిధం అనిచ్చతోపి యస్య శ్రీర్ అంగాన్నాచ్యవతే క్వచిత్. అనిశ్చతోపి యస్య శ్రీ రంగాన్నాచ్యవతే క్వచిత్. ఉత్తమ శ్లోకులకు భగవానునితో అంతరంగిక చర్చలను విడుచుటను ఎవ్వడు సహించగలడు. ఆ దేవదేవుడు ఉపేక్షించినప్పటికీ శ్రీ లక్ష్మీదేవి ఎన్నడును అతని వక్షస్థలమును వీడదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎవరైనా సరే కృష్ణుడికి ఆంతరంగిక సేవ చేయడానికి అవకాశం వచ్చినా వదులుకోరు, అవకాశం రాకపోయినా అవకాశం కోసం ప్రయత్నం చేస్తారు కదండి. భగవంతుడి సేవ చేయడానికి ఎవరికైనా అవకాశం వస్తే నాకు వద్దు, నువ్వు పో, నేను చేయను ఈరోజు సేవ అని ఎవరైనా అంటారా? ఒకవేళ అన్నారు అని అంటే భగవంతుడి సేవ యొక్క యూనో ఆనందం ఏంటో తెలియని వాళ్ళు అంటారు. ఓకే, సో కానీ వీళ్ళు అదే అంటున్నారు అనమాట. అలాంటి ఆంతరంగిక సేవలను విడవడానికి ఎవరు ఒకవేళ కృష్ణుడు వద్దు అన్నా సరే వదిలిపెట్టరు కృష్ణుడి సేవ చేయడానికి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే మీరు సేవకు రావద్దు అని అంటే మనం బతిలో అనుకుంటామా, లేకపోతే పర్లేదులేండి మీరు వద్దంటే నేను హాయిగా ఇంటికి పోయి పడుకుంటా అంటారా? అడుగుతాం ప్రభు. బతిలో ఆడుకుంటాం అలా అనమాట. ఈవెన్ లక్ష్మీదేవి కూడా ఏ రోజు తన కృష్ణుడి యొక్క పాదాలని వదిలిపెట్టలేదు. కృష్ణుడి పాదసేవ చేస్తాను నేను, కొద్దిసేపు లక్ష్మీదేవి నువ్వు లేవు నేను కూర్చుంటా అంటే లక్ష్మీదేవి ఏముంటది? ఎవరికైనా ఛాన్స్ ఇస్తుందా భగవంతుడి పాద సేవ చేయడానికి? లక్ష్మీదేవి మనకి ఎప్పటికీ లక్ష్మీదేవి చేసిన పాద సేవ మనకి ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు పాదాలను వదిలిపెట్టదు, కృష్ణుడి పాదాలను వదిలిపెట్టదు. కాబట్టి అలాంటి లక్ష్మీదేవి ఎప్పుడు ఆయన వదిలిపెట్టట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని ఆ సృష్టి ఆది నుంచి ఆమె సేవ చేస్తున్నా గానీ కృష్ణుడి పాదాలు ఆమె వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఎవరైనా సరే కృష్ణుడికి ఆంతరంగిక సేవ చేసే అవకాశం వస్తే ఎవరు వదులుకోరని చెప్పేసి గోపికలు అంటున్నారు. నెక్స్ట్ 49 లావణ్యమద. సరిచ్చైలవనోద్దేశ గావో వేణురవాయిమే సరిచ్చైలవనోద్దేశ గావో వేణురవాయిమే సంకర్షణ సహాయేన కృష్ణేనాచరిత ప్రభో. సంకర్షణ సహాయేన కృష్ణేనాచరిత ప్రభు. ప్రభు ఉద్ధవ, సంకర్షణతో శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉన్నప్పుడు ఈ నదులు, పర్వతములు, వనములు, గోవులు వేణురవంతో ఆనందించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఉద్ధవుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఉద్ధవ, సంకర్షణుడితో కూడి శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ అంటే బృందావనంలో, సంకర్షణుడు అంటే బలరాముడు కృష్ణుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కేవలం మేము మాత్రమే సంతోషంగా లేము. ఇక్కడ నదులు, పర్వతాలు, వనాలు, గోవులు, వేణురవములు అన్నీ కూడా ఆనందించాయి. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకు. పునః పునఃస్మారయంతి నందగోపసుతం బత. పునః స్మరయంతి నందగోపసుతం బత.
మర్తుం నైవ మర్తుం నైవ శక్నుమః. శ్రీనికేత తత్పద మక్తుర్నైతం ఏక స్నెక్నుమః. ఇవన్నీయును నిరంతరము మాకు ఆ నందతనయుని గుర్తు చేయుచుండును. దివ్య చిహ్నములు కలిగినట్టి కృష్ణ పాద ముద్రలను గాంచెడి కారణమున నిజముగా మేము అతని నెన్నడును మరువజాలము. హరే కృష్ణ. ఇవన్నీ నిరంతరం మాకు నందతనయును గుర్తు చేయుచుండును. ఏవేవైతే ఆనందపడ్డాయో అవి. కృష్ణుడు బలరాముడు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలు, ఇక్కడ ఉన్నటువంటి గోవులు, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఇంతకు ముందు శ్లోకంలో ఏమేమైతే చెప్పారో అవన్నీ కూడా వనాలు, ఇవన్నీ కూడా ఇప్పటికీ మమ్మల్ని కృష్ణుడు గుర్తు చేస్తుంటాయి. ఓకే, కాబట్టి మేము కూడా మర్చిపోం. దివ్య చిహ్నములను కలిగినటువంటి కృష్ణుడి యొక్క పాదముద్రలను గాంచడి కారణము నిజముగా మేము అతన్ని ఎన్నడను మరువజాలం. అది భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడిని మర్చిపోలేరు. సో అది నెక్స్ట్ 51 శిరీష మాతాజీ. గత్యాలలిత యోదార హాసలీలావలోకనై గత్యాలలితయోదార హాసలీలావలోకనైః మాధ్వ్యాగిరా హృతదియః కథం తం విస్మరామహే. మాధ్వ్యాగిరా హృతదియాః కథం తం విస్మరామహే. ఓ ఉత్తవ, అతని మనోహరమగు నడక చేత, ఉదార హాసము చేత, లీలా దృక్కుల చేత, తేన వంటి మాటల చేత మా హృదయములు అపహరింపబడినప్పుడు మేమెట్లు అతన్ని మరువగలము. హరే కృష్ణ ప్రభుజీ. మరవాలి అని అనుకున్నా మేము మరవలేము. యాక్చువల్గా గోపికలు ఎప్పుడు చూసినా కృష్ణుడు గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా కృష్ణుడు గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు. మనకి ఇలానే మనకి ఏమైనా అనిపించింది అనుకో, మనం ఏమనుకుంటాం, నాకేదో జబ్బు చేసిందేమో అనుకుంటాం కదా, మనకేదో జబ్బు చేసిందేమో అనుకుంటాం. సో కృష్ణుడిని ఎప్పుడు గుర్తు తెచ్చుకునేటువంటి గోపికలు కూడా ఇదేమన్నా మాకు వచ్చినటువంటి సైకలాజికల్ ప్రాబ్లం ఏమో అనుకున్నారు. ఒకసారి వీళ్ళు మెడిటేషన్లో కూర్చున్నారు కృష్ణుడిని మర్చిపోవడం కోసం. మనం ఏం చేస్తాం మెడిటేషన్లో? ఎందుకు కూర్చుంటాం మనం? కృష్ణుని గుర్తు తెచ్చుకోవడం. కృష్ణుడు తప్ప ఏమీ గుర్తు రాకూడదు అని మనం మెడిటేషన్ లో కూర్చుంటే, వాళ్ళు కృష్ణుడు తప్ప ఇంకేదన్నా గుర్తు రావాలని మెడిటేషన్ లో కూర్చుంటారు. ఉల్టా విచిత్రంగా ఆపోజిట్. మనకేమో కృష్ణుడు తప్ప అన్ని విషయాలు గుర్తొస్తాయి. ఈ అన్ని విషయాల నుంచి తప్పించుకొని కృష్ణుడు మాత్రమే గుర్తు తెచ్చుకోవాలని అప్పుడప్పుడు మనం మెడిటేషన్ చేస్తాం కదా. కానీ వాళ్ళు ఉల్టా అన్నమాట. ఎప్పుడు కృష్ణుడే గుర్తొస్తున్నాడు, కాసేపు కృష్ణుడి మీద నుంచి ధ్యాస మళ్లించాలని వాళ్ళు మెడిటేషన్ మీద కూర్చుంటారు. సో అది గోపికల పరిస్థితి పాపం. అందుకనే వీళ్ళు అన్నారు, ఓ ఉద్ధమ, అతని మనోహరమడుగు నడక చేత, ఉదార హాసము చేత, లీలా దృక్కుల చేత, తేనె వంటి మాటల చేత మా హృదయంలో అపహరింపబడినప్పుడు మేమెట్లు అతన్ని మరవగలము? మా హృదయం మా దగ్గర లేదు, మా హృదయం ఆయన దగ్గర ఉంది. ఆయన అపహరించేశాడు ఇన్ని లీలలు చేసి. కాబట్టి ఆయన్ని మరవడం అనేటువంటిది మాకు సాధ్యం కాదు అని చెప్తున్నారు. 52 ఇందుమతి మాతాజీ. హే నాద హే రమానాథ వ్రజనాథార్తినాశన. హే నాద హే రమానాథ వ్రజనాథార్తినాశన. హే నాద హే రమానాథ వ్రజనాథార్తినాశన. మగ్నముద్ధర గోవింద గోకులం రుజినార్ణవాత్. మగ్నముద్ధర గోవింద గోకులం రుజినార్ణనాథ్. ఓ నాథ రమానాథ వ్రజనాథ సమస్త దుఃఖ వినాశక గోవింద, దుఃఖసాగరమున మునిగియున్న నీ గోకులంను ఉద్ధరింపుము. భాష్యము. ఈ సందర్భమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు లోతైన భావములను ఇట్లొసగిరి. మీరు వేరొక చోటకు ఎందుకు పోకూడదు? బృందావనమును విడిచిపెట్టండి. అప్పుడు ఈ నదులను, పర్వతములను, వనములను మీరు చూడవలసిన అవసరము ఉండదు. కన్నులను మీ వస్త్రంతో కప్పుకొనుడు.
బుద్ధిని ఉపయోగించి మీ చిత్తములను వేరొక తలంపు వైపునకు మళ్లింపుడు. ఈ విధముగా మీరు కృష్ణుని మర్చిపోండు అని ఎవరేని గోపికలతో పలకవచ్చును. శ్రీకృష్ణుడు తన పరమ సౌందర్యముచే ఆకర్షించే మా వివేకమును అపహరించినందున అది మా చెంత లేదు అని కడిచిన శ్లోకంలోనే ఈ సలహాకు గోపికలు సమాధానం మొసగి ఉండ్రి. ఇక ప్రస్తుత శ్లోకమున గోపికల భావములు ఎంత బలవత్రములైనవనగా వారు ఉద్ధవుని ఉపేక్షించిన వారే మధుర వైపునకు తిరిగి వినమ్రమగు రోదనతో శ్రీకృష్ణునే సంబోధించసాగిరి. బ్రజవాసులను రక్షించుటకు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం నెత్తుట, పలువురు దానవులను వధించుట వంటి పెక్కు ఆచింత్యమగు లీలలను వనరించిన కారణమున వారు అతనిని వ్రజనాథాయని సంబోధించిరి. బ్రజవాసులుగా తామందరము కలిసి పూర్వము అనుభవించినట్టే అద్భుతము మధురమునగు సంబంధమును గుర్తు తెచ్చుకొమ్మని గోపికలు ఈ హృదయ విదారకమగు శ్లోకంలో పలికిరి. నిజముగా శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమతో తన తండ్రి గోధనమును రక్షించుచుండెను కనుక ఆ బాధ్యతను గుర్తు తెచ్చుకొని తిరిగి వచ్చి తత్కార్యమును చేపట్టమని గోపికలు అతనితో వినతి చేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. గోకులాన్ని ఉద్ధరించడానికి రమ్మని శ్రీకృష్ణుని వాళ్ళు పిలుస్తున్నారు. ఎందుకంటే గోకులంలో ప్రతి వస్తువు, ప్రతి చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రతి జంతువు, ప్రతి చెట్టు, ప్రతి ఇది అందులో ప్రతి దాంట్లోనూ కృష్ణుడు గుర్తొస్తుంటాడు. సో కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి అవన్నీ కూడా. అందుకనే వాళ్ళంటారు వ్రజనాథ సమస్త దుఃఖ వినాశక గోవింద, దుఃఖ సాగరమున మునిగి ఉన్నటువంటి నీ గోకులమును ఉద్ధరింపు. ఎవరైనా మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు అంటున్నారు, ఓకే మీ ప్రాబ్లం ఏంటి? కృష్ణుడిని మర్చిపోలేకపోవడం. మీరు వృందావనంలోనే ఉంటున్నారు కాబట్టి బృందావనంలో ప్రతి వస్తువులోనూ కృష్ణుడు కనబడుతున్నారు, ప్రతి జీవిలోనూ కృష్ణుడు కనబడుతున్నాడు, ప్రతి దాంట్లోనూ కృష్ణుడితో ఉన్నటువంటి ఏదో ఒక లీల గుర్తు చేస్తుంది. అంటే ఏం చూసినా గానీ దానితోటి కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తొస్తుంది వాళ్ళకి. కృష్ణుడు అక్కడ దాంతో కలిసి ఒక గోవును చూసినా గోవుతో కలిపి కృష్ణుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది, లేకపోతే ఒక పర్వతాన్ని చూసినా ఆ పర్వతం మీద కృష్ణుడు ఎలా ఏం చేశాడు, అంటే ప్రతి దానితోటి కృష్ణుడు సంబంధం గుర్తొస్తూ ఉన్నది అని అనుకున్నప్పుడు మీరు ఒకవేళ కృష్ణుడిని మర్చిపోవాలి అంటే మీరు ఏం చేయాలి? ఊరు వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే మనం అక్కడే ఉంటే పొద్దుగా మనం కృష్ణుడికి సంబంధం ఉన్నటువంటి వాటి అన్నింటినీ చూస్తూ కృష్ణుడు గుర్తొస్తున్నాడు అని మనం బాధపడకపోతే మీ తెలివితేటలు ఉపయోగించండి. తెలివితేటలు ఉపయోగించి కృష్ణుడు మర్చిపోండి. కృష్ణుడు మర్చిపోవాలి అని అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడన్నా ఉంటే అక్కడ కృష్ణుడికి సంబంధించినటువంటి గుర్తులు ఉండవు కాబట్టి అప్పుడు కృష్ణుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రేమలో విఫలమైనటువంటి వాళ్ళు మళ్ళీ ఆ ప్రేమ గుర్తు రాకుండా ఉండడం కోసం వాళ్ళు అలాంటి ప్రదేశాలకి, అలాంటి వస్తువులకి, అలాంటి విషయాలకి చాలా దూరంగా ఉంటారు కొంతకాలం. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మర్చిపోతారు. సో అలా చేయొచ్చు కదా అని చెప్పేసి ఎవరైనా గోపికలను అడుగుతారేమో అని చెప్పేసి గోపికలు ఇంత ముందు శ్లోకంలోనే చెప్పేశారు. ఓకే, కృష్ణుడి ప్రేమలో మా ఇంటెలిజెన్స్ కూడా పోయింది, మా తెలివితేటలు కూడా కోల్పోయాం మేము. అంటే విచక్షణతో కృష్ణుడిని ఎలా మర్చిపోవాలో కూడా మేము తెలుసుకోలేకపోతున్నాం. మేము దానికి కావాల్సిన ఐడియాలు కూడా రావట్లేదు. యాక్చువల్గా ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రియుడిని కోల్పోయినటువంటి ప్రియురాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల వరకు డిప్రెషన్లోనే ఉంటారు. ఓకే, ఏం చేయాలో అర్థం కాదు, ఏడుస్తూ ఉంటారు. ఇక అంతే, ఏం చూసినా ప్రియుడే గుర్తొస్తుంటాడు, ఏం చేసినా ప్రియుడే గుర్తొస్తుంటాడు. వాళ్ళు డిప్రెషన్లో ఉండిపోతారు. అలాంటి పరిస్థితి అన్నమాట ఇప్పుడు గోపికలకు ఉన్నది. ఓకే, సో అందుకనే కృష్ణుడు తిరిగి వచ్చి మమ్మల్ని ఉద్ధరించాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ 53 మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభు. తతస్థా కృష్ణ సందేశైర్వ్యపేత విరహ జ్వరాః. శ్రీ సుఖవాచ. శ్రీ సుఖవాచ తతస్త్వా కృష్ణ సందేశ్వర్యాపేత విరహజ్వరాః ఉద్ధవం పూజయాం చక్రుర్జ్ఞాత్వాత్మానమదోక్షజం. ఉద్ధవం పూజయం చక్షుర్జ్ఞాత్వాత్మన మదోక్షజం. సుఖదేవ గోస్వామి పలికెను, శ్రీకృష్ణ సందేశము తమ ఇరహతాపమును శమింపజేయగా అంతట గోపికలు ఉద్ధముని తమ ప్రభువుకు శ్రీకృష్ణునికి అభిన్నిగా గుర్తించి అర్చించిరి. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణుడు ప్రాణమనయు ఆ విధముగా ఆధ్యాత్మికముగా తాము అతనితో ఏకమనయు గోపికలు గుర్తించినట్లు కూడా జ్ఞాత్వాత్మానామదోక్షజయం అను పద సముదాయము సూచించినన్ని శ్రీధర స్వామి పలికిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే,
వాళ్ళలో ఉన్నటువంటి విరహం అనేటువంటిది కొంతగా తగ్గించేలా శ్రీకృష్ణుడు పంపించినటువంటి సందేశాన్ని వినిపించినటువంటి ఉద్ధవుణ్ణి శ్రీకృష్ణుడి యొక్క రిప్రజెంటేటివ్ కదండి, శ్రీకృష్ణుడికి రిప్రజెంటేటివ్ కాబట్టి కృష్ణుడిని ఎలా పూజించాలో అలానే పూజించేశారు. ఓకే, సో కృష్ణుడి యొక్క రిప్రజెంటేటివ్ కృష్ణుడికి అభిన్నము అనేటువంటి విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని మనం అందరం కూడా గురువుని పూజించాలి. ఎందుకంటే గురువు ఎవరండి? ప్రతినిధి, భగవంతుడి ప్రతినిధి. భగవంతుడి యొక్క ప్రతినిధి. భగవంతుడు భగవంతుడి యొక్క ప్రతినిధి భగవంతుడితో సమానంగానే చూడాలి మనం. అందుకని గురువును మనం భగవంతుడితో సమానంగా పూజించాలి. నెక్స్ట్ 54. మంగతాయర్ మాతది. హరే కృష్ణ ప్రభుజీ. ఉవాస కతి చిన్మాసాన్ గోపీనాం వినుదన్ శుచః. ప్రభుజీ మళ్ళీ చెప్పండి. ఉవాస కతి చిన్మాసాన్ గోపీనాం వినుదన్ శుచః. ఎన్నో శ్లోకం ప్రభుజీ? మాతాజీ మీరు రెడీగా ఉండాలి మాతాజీ. ఓకే, లేదు మరి ప్రభుజీ బయటికి వెళ్ళాను నేను, అందుకోసం చూడలేదు ప్రభుజీ. 54వ శ్లోకం. హరే కృష్ణ. సరే అండి. ఉపాసకతి చిన్మాసన్ గోపీనాం వినుదన్ శుచః. కృష్ణ లీలా కదాం గాయన్ రమయామాస గోకులం. కృష్ణ లీలా కదం గాయన్ రమయామాస గోకులం. ప్రభుపాదుల వారి భావము. కృష్ణలీలా కథల గానముచే గోపికల దుఃఖమును పోగొట్టుచు ఉద్ధవుడు అతడు పలు మాసములు వసించెను. ఆ విధముగా అతడు గోకుల వాసులందరకు ఆనందము నొసగెను. ప్రభుపాదుల వారి భాష్యము. బృందావనమునందు వసించినప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని తల్లిదండ్రులను నందయశోదను రంజింపజేయుటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకునని ఈ సందర్భమున మహాచార్యులకు శ్రీల జీవ గోస్వామి వ్యాఖ్యానించింది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అన్ని రకాలుగా లాభం కలిగేలాగా ఉద్ధవుడు అక్కడే ఉండిపోయాడు. ఉద్ధవుడు అక్కడ ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కొన్ని మాసాల పాటు ఉన్నాడు. ఉద్ధవుడు వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు వెళ్ళలేదు, అక్కడే ఎందుకున్నాడు? 2 కారణాలు. ఒకటి, గోపికలు చాలా బాధలో ఉన్నారు. గోపికల బాధ పోగొట్టడం కోసం కృష్ణుడి లీలలో గనక వాళ్ళ ముందే పాడుతూ ఉంటే వాళ్ళు కొంతవరకు వాళ్ళ బాధని ఉపశమనం కలిగించినట్లు ఉంటుంది. వాళ్ళకి ఏదైతే దుఃఖాన్ని కలిగించిందో ఆ దుఃఖం నుంచి వాళ్ళని పోగొట్టడం కోసం ఉద్ధవుడు అక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. రెండవది, గోపికల లాంటి ఉత్తమ భక్తులు, ఓకే, నిరంతరం కృష్ణుడిని స్మరిస్తూ ఉండగలిగినటువంటి భక్తుల సాంగత్యాన్ని వదులుకోవడం ఏ భక్తుడికి ఇష్టం ఉండదు. ఓకే, అలాంటి గోపికలు అంటే ఉత్తమ భక్తిలో ఉన్నటువంటి గోపికల యొక్క పాద పద్మ ధూళి కూడా వాళ్ళని పవిత్రం చేస్తుంది. అందుకనే ఆ గోపికలతోటి ఉండడం ఉద్ధవుడికి కూడా మంచిది, ఉద్ధవుడికి కూడా ఇష్టమే. సో ఇప్పుడు చూస్తే ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడికి ఎలా సేవలు చేస్తారో చూడండి. ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడు కృష్ణుడి విరహంలో ఉన్నటువంటి ఒక వైష్ణవులు అంటే ఎవరు? గోపికల్ని వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళకు కొంచెం ఉపశమనం కలిగించడం కోసం అవసరమైతే ఇంకొక వైష్ణవుడు ఏదైనా చేస్తాడు. ఓకే, తన సమయాన్ని కూడా వెచ్చిస్తాడు. వాళ్ళని సంతోష పెట్టడానికి పూర్తిగా ట్రై చేస్తాడు. అది ఇక్కడ మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 55 శేషరత్నం మతం. యావంత్యహాని నందస్య వ్రజే వాత్సీత్ సద్బుద్ధవః. ఏవంత్యాహాని నందస్య వ్రజేః వాత్సితన్ సద్బుద్ధవః. వ్రజౌకసాం క్షణప్రాయాన్ యాసన్ కృష్ణస్య వార్తయా. వ్రజౌకాశాం క్షణప్రాయాన్ ఆశన్ కృష్ణస్య వార్తయా. ఉద్ధవుడు సర్వదా శ్రీకృష్ణుని గురించి చర్చించుచుండినందున అతడు గోకులం నందు వసించిన దినములన్నీయును వ్రజవాసులకు క్షణకాలము వలె గడిచిపోయెను. హరే కృష్ణ. కొన్ని మాసాల పాటు అక్కడ ఉన్నా కానీ ఆ ఉన్నటువంటి అన్ని రోజులు కూడా ఉద్ధవుడు శ్రీకృష్ణుడి గురించే చర్చిస్తున్నాడు.
అందుకనే వాళ్ళకి అన్ని రోజులు కూడా ఒక క్షణంలా గడిచిపోయింది. ఓకే, సో శిక్షాష్టకంలో ఒకటి వస్తుంది, కృష్ణుడు లేనటువంటి సమయం ఒక క్షణం కూడా కొన్ని యుగాలుగా ఉంటే యుగాయితం నిమేషేణ యుగాయుతం నిమీషేన, కృష్ణుడితో కలిసి ఉన్నటువంటి సమయం యుగాలు కూడా సెకండ్ లాగా అయిపోతుంది. ఓకే, అది. సో కృష్ణలీలనే చర్చిస్తున్నటువంటి, అంటే ఇప్పుడు ఇద్దరు భక్తులు కలిస్తే ఏం చర్చిస్తారు? భగవత్ లీలలు, కృష్ణుడి కథలు, కృష్ణుడి కథలు, అందులోనే వాళ్ళకి ఆనందం ఉంటుంది. తుష్యంతిచ రమంతిచ అంటే ఇదే. ఓకే, సో ఉద్ధవుడు గోపికలు కృష్ణుడి గురించే చర్చిస్తున్నారు కాబట్టి ఎన్ని మాసాల పాటు చర్చించినా కానీ వాళ్ళకి అన్ని రోజులు కూడా క్షణంలా గడిచిపోయాయి. నెక్స్ట్ 56 సత్యవతి మాత. సరిద్వనగిరిద్రోణీర్వీక్షన్ కుసుమితాంద్రుమాన్ సరిధ్వనగిరిద్రోణీర్వీక్షన్ కుసుమితాన్ ధ్రువాన్ కృష్ణం సస్మారయన్ రేమో హరిదాసో వ్రజౌకసాం సంస్మారయన్ రేమే హరిదాసో వ్రజౌకసాం. ఆ హరిదాసుడు నదులను, వనములను, పర్వతములను, లోయలను, వ్రతమునందలి పుష్పశోభిత వృక్షములను గాంచుచు కృష్ణ స్మృతిని కలిగించడం ద్వారా బృందావన వాసులను ప్రోత్సహించుచు ఆనందించిన ప్రపదరి భాష్యము. బృందావనం నందు శరించినప్పుడు ఉద్ధవుడు నదులు, వనములు, పర్వతములు, లోయల వంటి ఆయా ప్రదేశముల కృష్ణలీలను గురించి ప్రశ్నలు అడుగుచు ప్రజవాసులకు కృష్ణ స్మృతిని కలిగించని శ్రీల శ్రీధర స్వామి తెలిపి, ఆ విధముగా ఉద్ధవుడు వారి సాహచర్యంలో గొప్ప దివ్యానందమును అనుభవించను. ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నారనుకోండి, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి డిప్రెషన్ పోగొట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఏది ఆనందం కలిగిస్తారో, ఏదైతే ఆనందం కలిగిస్తుందో అది మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి డిప్రెషన్ పోతుంది. ఇప్పుడు ఉద్ధవుడు అక్కడ ఉన్నది ఎందుకు? వాళ్ళు ఇప్పుడు కృష్ణుడిని మిస్ అవుతున్నారు. ప్రతి దాంట్లోనూ కృష్ణుని కనుక ఉద్ధవుడు ఉండి చూపించగలిగారు అనుకోండి, అప్పుడు వాళ్ళు కృష్ణుని మిస్ అవ్వరు. ఆయన ఏం చేస్తున్నారు? వ్రజగోపికలకి ఆనందం కలిగించడం కోసం అక్కడ బృందావనంలో తిరుగుతూ, అక్కడ ఏం చూసినా, ఒక రాయి చూసినా, చెట్టు చూసినా, రప్ప చూసినా, గోవు చూసినా, నీళ్లు చూసినా, పర్వతం చూసినా, ఏం చూసినా కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చేసేవాడు? దీంతో కృష్ణుడు ఏం చేశాడు? ఇక్కడ కృష్ణుడు ఎలా ఉండేవాడు? ఇక్కడ కృష్ణుడు ఉన్నప్పుడు ఈ ప్రదేశంలో ఆయన ఏం చేసి ఉంటాడు? ఇలా అంటే ప్రతిసారి ప్రతి విషయంలోనూ, ప్రతి వస్తువులోనూ కృష్ణుడిని గుర్తు చేస్తూ, కృష్ణ లీలల్ని చర్చించేలాగా ఆయన ప్రశ్నలు వేస్తూ, కృష్ణుడి గురించి ఆయన తెలుసుకుంటున్నాడు, కృష్ణుడిని గుర్తు చేస్తూ వృందావన గోపికలకు కూడా సంతోషాన్ని కలిగిస్తున్నారు ఉద్ధవుడు. నెక్స్ట్ 57 ప్రమీలమత. దృష్ట్వైవ మాధి గోపీనాం కృష్ణావేశాత్మ విక్లవం దృష్ట్వైవామాది గోపీనాం కృష్ణావేశాత్మ విక్లవం ఉద్ధవః పరమ ప్రీతానమస్యన్నిదం జగౌ. ఉద్ధవ పరమ ప్రీత స్థానమస్య నిదం జగౌ. ఆ విధముగా గోపికలు శ్రీకృష్ణుని యందే సంపూర్ణముగా లగ్నమైన కారణమున సర్వదా మానసిక వికారమునకు గురి అయ్యుండుటను గాంచి ఉద్ధవుడు పరమప్రీతుడై వారికి నమస్కరించుచు ఇట్లు కీర్తించెను. భాష్యము. విప్లవ మానసిక వికారమను పదమును సాధారణ మానసిక క్షోభయనే పొరబడరాదు. ఉద్ధవుడు పరమప్రీతుడైనని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. గోపికలు సర్వోత్కృష్టమైన ప్రేమ భావమును బయటను గావించినందున, బడయుటను గాంచినందున అతడు ఆ రీతిగా ప్రీతి చెందెను. ఉద్ధవుడు ద్వారకయందలి సభలో మహోన్నతుడగు వ్యక్తి, ప్రపంచరాజ్య పాలన యందు ప్రముఖుడగు అమాత్యుడు అయినను అతడు మహనీయురాండ్రగు గోపికలకు వందనము నొసగగోరెను. గోపికలు బాహ్యమునకు బృందావనమునందలి సామాన్య గొల్లవనితల వలె గోచరించినప్పటికీ అత్యంత మహనీయురాండ్రు. ఆ విధంగా తన భావములను వెలిబుచ్చుటకు అతడు ఈ క్రింది శ్లోకములను పలికెను. బృందావనమునందు ఉన్నప్పుడు ఉద్ధవుడు ప్రతిరోజు ఈ శ్లోకములు గానము చేసినని శ్రీల జీవ గోస్వామి పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, యాక్చువల్గా కృష్ణుడి గురించి గుర్తు చేస్తున్నటువంటి ప్రతిసారి కూడా గోపికల్లో తన్మయత్వం వస్తుంది. గోపికల్లో తన్మయత్వం వస్తుంది. ఏ విధంగా అయితే సుఖదేవ గోస్వామికి రాధారాణి అనేటువంటి మాట వింటేనే తన్మయత్వం ఎలా వస్తుందో, అలాగా గోపికల రాధారాణికి కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలు జ్ఞాపకం వచ్చినప్పుడు, ఇప్పుడు మనం కృష్ణుడు చూస్తే కొంతమందికి తన్మయత్వం వస్తుంది.
సాత్విక వికారాలు వస్తాయి. ఇక్కడ వచ్చినటువంటివి కూడా మానసిక సాత్విక వికారాలు. అంటే ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి మాట్లాడుతున్నామో గోపికలలో బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. గోపికలు పరమ ఆనందం అనేటువంటిది వాళ్ళ శరీరంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. గోపికల శరీరంలో ఉద్ధవుడికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది చూసినటువంటి ఉద్ధవుడికి అసలు ఎంత గొప్ప భక్తి వీళ్ళది, ఎంత గొప్ప ప్రేమ వీళ్ళది అని చెప్పేసి, కృష్ణుడి మీద ఇంత ప్రేమ కలిగినటువంటి గోపికలను చూస్తే ఆయనకి ఆ పరిస్థితులు, అంటే మానసిక వికారం కలిగినటువంటి పరిస్థితులు. మానసిక వికారము అంటే మెంటల్ పేషెంట్ అని కాదు అక్కడ. మానసిక వికారము అని అంటే ఆ సాత్విక వికారం అంటే తన్మయత్వంతో వచ్చినటువంటిది అనమాట. అంటే రోమాంచితం అవడం, కళ్ళమట్టి నీళ్లు రావడం, ఓకే, ఇక స్పృహ కోల్పోయి పడిపోవడం, ఇలాంటివన్నీ సాత్విక వికారాల ప్రభుజీ. సాత్విక వికారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తూ ఉండేవి అనమాట. ఇవి చూసినటువంటి ఆయన వాళ్ళని కీర్తిస్తున్నారు అనమాట. అంటే గొప్ప భక్తులు మీరు, గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు మీరు అని, వీటన్నిటి కూడా వాళ్ళని కీర్తించడం అనేటువంటిది జరిగింది. సో ఆయన గోపికలను కీర్తిస్తున్నారు. ఓకే, యాక్చువల్గా తన్మయత్వం కలిగినటువంటి గోపికలను కీర్తిస్తున్నారు. అంటే అది ఇంకా టాప్ మోస్ట్ అనమాట, టాప్ మోస్ట్ కీర్తన. ఓకే, నెక్స్ట్ అది జీవ గోస్వామి కూడా ప్రతిరోజు కీర్తించేవాళ్ళంట. ఉద్ధవుడు కీర్తించినటువంటి కీర్తన గోపికల కోసం చేసినటువంటి. యాక్చువల్గా జీవ గోస్వామి చాలాసార్లు కృష్ణుని కీర్తనలు చేసినట్లే గోపికలకు కూడా కీర్తనలు చేసేవాళ్ళు. గోపికలకి కీర్తన చేయడంలో కూడా భక్తి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. గోపికల కీర్తన కృష్ణుడి కీర్తన కంటే తక్కువేం కాదు. గోపికల కోసం చేసినటువంటి భగవంతుడి కీర్తనే. అందుకనే జీవ గోస్వామి గోపికలను ఉద్దేశించి కీర్తన చేసేవాళ్ళు, ఈ ఉద్ధవుడు చేసినటువంటి కీర్తన నుంచి తీసుకొని. నెక్స్ట్ లతామాతాజీ చదివారా ఇప్పుడు? హరే కృష్ణ ప్రభు. లేదు ప్రభు. ఏతాపరం తను భృతో భువి గోపవధ్వో ఏతాః పరం తనుభృతో భువి గోపవ్యధో గోవింద ఏవా నిఖిలాత్మని రూఢభావా గోవింద ఏవా నిఖిలాత్మని రూఢభావా వాంఛంతి యద్భవభియో మునయో వయంచ వాంఛంతి యద్భవభియో మునయో వయం చ కిం బ్రహ్మ జన్మ బిరనంత కథారసస్య కిం బ్రహ్మ జన్మాభిరనంత కథారసస్య. ఉద్ధవుడు కీర్తించెను గోవిందుని ఎడ అనన్యమగు ప్రేమను బడిసినందున ధరణి పైన గల సర్వజనులలో ఈ గోపికలే వాస్తవమునకు జన్మను సార్థకమునర్చుకొనిది. భవభీతులగు మహామునులు మేము కూడా వారికున్నట్టి విశుద్ధ ప్రేమను బడియుటకు ఆశపడదుము. అనంతుడగు దేవదేవుని కథలను రుచి చూచిన వారికి ఉత్తమ బ్రాహ్మణ జన్మతో కాని లేదా బ్రహ్మ వంటి జన్మముతో కాని ప్రయోజనమేమున్నది? భాష్యం. బ్రహ్మ జన్మభి అను పదము శౌక్ర జన్మము, ద్విజాతి జన్మము, యాజ్ఞక జన్మము అనేది 3 రకములకు బ్రాహ్మణ జన్మలను సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. కానీ విశుద్ధ కృష్ణ భక్తి భావనతో ఇవి ఎంత మాత్రము పోలవు. యథార్థమునకు ఈ శ్లోకమును పలికిన ఉద్ధవుడు విశుద్ధ బ్రాహ్మణ జన్మను బడిసినట్టి వాడు అయినను మహోన్నతులకు గోపికల స్థానంతో పోల్చుకొని తన స్థానంను అతడు కించపరుచుకొనుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా మనకు కూడా అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. ఎప్పుడంటే మాయాపూర్ వెళ్ళామనుకోండి, కృష్ణుడి దర్శనం అవగానే చాలా మంది తన్మయత్వానికి చెందుతారు. చాలా మంది కృష్ణుని చూడగానే కళ్ళమని నీళ్లు గార్చేస్తూ ఉంటారు. మనం కృష్ణుని చుట్టం మానేసి కళ్ళమని నీళ్లు గార్చే వాళ్ళని చూస్తూ ఉంటాం ఒక్కోసారి. ఆహా, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళు ఎంత గొప్పగా కృష్ణుని చూడగానే వీళ్ళకి కళ్ళమని నీళ్ళు వచ్చేస్తున్నాయి, నేను ఎంత వేస్ట్, నాకు ఒక్క చుక్క కూడా నీళ్ళు రావట్లేదు. ఇది నా ఆలోచన. ఓకే, యాక్చువల్గా ఆ టైంలో కృష్ణుని కీర్తించిన దానికంటే ఇలా కళ్ళమని నీళ్లు గారుస్తున్న భక్తులను కీర్తిస్తేనే గొప్ప అనే విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఉద్ధవుడు అదే చేస్తున్నాడు. ఎంత గొప్ప భక్తులు వీళ్ళు, వీళ్ళకి
కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉండకపోతే కృష్ణుడి మాట వినగానే తన్మయత్వం వస్తుంది. కృష్ణుడి గురించి ఏదో కృష్ణుడు చూస్తే కాదు, కృష్ణుడు గుర్తు చేస్తేనే తన్మయత్వం వస్తుంది వీళ్ళకి. అలాంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి అంటే విశుద్ధ ప్రేమను పొందితే తప్ప ఆ స్థాయికి రాలేరు. అలాంటి స్థాయికి వచ్చినటువంటి గోపికల స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ అని ఉద్ధవుడు అనుకుంటున్నాడు. ఓకే, అలా రావాలంటే ఎంతో గొప్ప ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. మరి అలాంటి ఒక స్థాయికి రాకపోతే బ్రహ్మ వంటి వాడి జన్మ కూడా వేస్ట్, బ్రాహ్మణ జన్మ కూడా వేస్ట్. ఓకే, అంటే గోపికల్లా కృష్ణుడు చూసినప్పుడు తన్మయత్వం రాకపోతే మనం ఎంత గొప్ప పుట్టక పుట్టినా వేస్ట్ అని చెప్తున్నాం. ఓకే, అది ఉద్ధవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఓకే, రైట్. ఇంకా గోపికల్ని కీర్తిస్తూ ఉద్ధవుడు మాట్లాడతారు, కొన్ని శ్లోకాలు ఉన్నాయి. సో అది మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.